ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద క్లాష్ అంటే మన అందరికీ గుర్తు వచ్చేది ఇద్దరు హీరోలే. ఒకరు మెగాస్టార్ చిరంజీవి, మరొకరు నందమూరి బాలకృష్ణ. ఈ ఇద్దరి సినిమాలు ఇప్పటి వరకు ఎన్నో సంక్రాంతి బరిలో దిగాయి. అత్యధిక శాతం చిరంజీవిని పైచేయి సాధించాడు. రీ ఎంట్రీ తర్వాత ఈ ఇద్దరు 2 సార్లు సంక్రాంతి బరిలో పోటీ పడితే 2 సార్లు కూడా భారీ మార్జిన్తో మెగాస్టార్ చిరంజీవి పైచేయి సాధించాడు. కానీ బాలకృష్ణ సినిమాలు కూడా చిరంజీవి సినిమాలను సంక్రాంతి బరిలో చితకొట్టిన సందర్భాలున్నాయి. మెగాస్టార్ మరియు నందమూరి అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని క్లాష్ నరసింహనాయుడు మురుగరాజు మధ్య పోటీ. ఈ 2 సినిమాల ఫలితాలు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఇన్నాళ్లకు బాలయ్య బాబు చిరంజీవిపై చెయ్యి సాధించే అవకాశం అఖండ 2 ద్వారా వచ్చింది. బాలయ్య కెరీర్ని కీలక మలుపు తిప్పిన చిత్రం అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత విడుదలై సంచలన విజయం సాధించింది. ఇంతకుముందు బాలయ్య సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినా కేవలం ఒక సెక్షన్ ఆడియన్స్ మాత్రమే చూసేవారు. కానీ అఖండ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఎగబడి చూశారు. అందుకే ఆ చిత్రానికి అతి తక్కువ టికెట్ రేట్స్ మీద కూడా 70 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాంటి సంచలనాత్మక చిత్రానికి సీక్వెల్గా అఖండ తాండవం తెరకెక్కింది. రీసెంట్గానే విడుదలైన ఈ సినిమా టీజర్కి ఎలాంటి సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రీ రిలీజ్ థియేటికల్ బిజినెస్ కూడా హాట్ కేకులాగా అమ్ముడుపోయింది. కానీ మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర చిత్రానికి మాత్రం మార్కెట్లో అఖండ 2కి ఉన్నంత క్రేజ్ లేదు. కారణం టీజర్ దారుణంగా మిస్ఫైర్ అవ్వడం వల్లే. అభిమానుల్లో కూడా ఈ చిత్రం పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. అందుకే ప్రస్తుతానికి అఖండ 2 చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ పట్ల విశ్వంబరపై భారీ మార్జిన్ తీసుకుంది. అదంతా సీక్వెల్ హైప్ వల్ల మాత్రమేనని, విశ్వంబర చిత్రం ఖచ్చితంగా అందరినీ విడుదల తర్వాత సర్ప్రైజ్ చేస్తుందని, ఎప్పటిలాగానే చిరంజీవి బాలయ్య మీద చాలా తేలికనే పై చేయి సాధిస్తాడని అంటున్నారు మెగా ఫ్యాన్స్. మరి ఈ రెండిట్లో ఏది నిజమవుతుందో చూడాలి. సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో కూడా తెలియదు. అప్పుడే ఈ 2 చిత్రాలపై బెట్టింగ్స్ వేసుకుంటున్నారు అభిమానులు. చూడాలి మరి ఈ 2 చిత్రాల్లో ఏ మూవీ పై చేయి సాధించనుందో.